ఓకే, ఇది బ్లడ్ రిలేషన్స్ మీద క్వశ్చన్ అండి. వెరీ స్మాల్ క్వశ్చన్. దీని కొద్దిగా డయాగ్రామ్ వేసుకుంటేనే ఈజీ. వేసుకోవాలి. చూడండి, ఇక్కడ బి యొక్క తండ్రి ఏ అంటే అర్థం ఏంటి? బి యొక్క తండ్రి ఎవరు? ఏ. ఇదిగోండి, బి తండ్రి ఏ, ఫాదర్ అని రాస్తున్నానండి ఇక్కడ. అంటే యారో పెట్టాం కదా, ఫాదర్ ఎవరో తెలుస్తుంది. ఏ ఫాదర్ ఎవరికి? బీకి. అయితే ఇవేంటంటే బి కదా తండ్రి, ఇది ఒక జనరేషన్, నెక్స్ట్ పై జనరేషన్ కదా, అందుకని పైన వేస్తున్నా. అంతేగాని ఇలా వేయకోకుండా బి యొక్క తండ్రి ఏ అని ఇలా ఇలా ఒకే జనరేషన్ ఒక లైన్లో, పై జనరేషన్ పైన, కింద జనరేషన్ కింద. బికి తండ్రి కదా, పై జనరేషన్ కదా, పైన వేసుకుందాం. అలాగే డి యొక్క తల్లి సి. ఇక్కడ ఇద్దరు ఇంకా లేరు, ఎవరు? కాసేపు ఆగుదాం. డి లేరు, సి లేరు కదా. ఆ తర్వాత స్టేట్మెంట్ చూడండి. సి యొక్క సోదరుడు బి. ఇదిగోండి, సి యొక్క సోదరుడు అంట బి, ఒకే జనరేషన్ అండి. సి యొక్క ఇదిగోండి, సికి బ్రదర్ బి, వీళ్ళిద్దరూ ఒకే జనరేషన్ కాబట్టి ఒక అడ్డు లైన్లో వేసాం. అయిపోయింది. ఇప్పుడు ఇందాక వదిలిపెట్టింది చూడండి, డి యొక్క తల్లి సి అంట. ఇదిగో సి ఎవరంటే డికి తల్లి. ఇదిగోండి, డికి మదర్ సి, డికి మదర్ సి. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, అందే జనరేషన్స్లో చూపిస్తే మనకు ఈజీగా ఉంటుందండి చూపిస్తే. అయితే ఇక్కడ ఏమడిగాడంటే ఏ డీకి ఏమగును. తెలుగులో లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఉంది. డీకి ఏతో సంబంధము అన్నాడు, అట్లా కాదండి, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. డీకి ఏతో సంబంధం అంటే డి ఏమగును అని అర్థం వస్తుంది కొద్దిగా, అందుకని ఏ డీకి ఏమగును అని మార్చాను నేను, మీరు చూసుకోండి. ఓకే, వాట్ ఈజ్ ఏ టు డి? ఏ డీకి ఏమగును. చూడండి, పై జనరేషన్ కదా, ఒక డి ఇక్కడ, ఆ పైన ఇదేమో తండ్రుల జనరేషన్, ఇదేమో తాతల జనరేషను. ఇతను ఫాదర్ మగవాడు కదా, ఫాదర్ అని ఉంది కదా, మగవాడు కదా. ఏ అంటే ఏమవుతాడు? డీకి ఏ తాత అవుతాడండి. ఓకే, గ్రాండ్ ఫాదర్ అవుతాడు, లేదంటే తాత అవుతాడు. ఎందుకంటే ఇది తండ్రుల జనరేషను, తండ్రి తల్లుల జనరేషను. ఆ పైన జనరేషన్ అంటే తాతల జనరేషను. ఇతను మగవాడు కాబట్టి తాత అవుతాడు డీకి. డి అయితే మనవడో మనవరాలో అవుతారు. ఇతను క్లియర్గా మగవాడని తెలుస్తుంది, ఫాదర్ అంటున్నాం కదా, మగవాడని తెలుస్తుంది కదండి. కాబట్టి అతను ఏమవుతా అంటే తాత అవుతాడు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఓకే.